పాహి పాహి గజానన పాహి పాహి గజానన పార్వతీ తనయ గజానన ఏకదంత గజానన लंबोदर हे गजानन आनंद रूप गजानन अनंत रूप गजानन सच्चिदानंद गजानन सच्चिदानंद गजानन चिन्मय रूप गजानन पाहि पाहि गजानन पार्वती नंदन गजानन पार्वती नंदन गजानन గణపతి మహోత్సవం లోకం అంతటా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో విశేషముగా జరుపుకునేటువంటి పండుగ. గణనాయకుడు, గణాధ్యక్షుడు, హేరంబుడు, శూర్పకర్ణుడు, ఓంకార స్వరూపుడు. ఓం ఓం ఓమిత్యే ఓంకార రూపం త్రిహమితి చ పరం యత్స్వరూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం కలయతి మనసస్తేజసింధూరమూర్తిం యోగీంద్రా బ్రహ్మరంధ్రే సకల వినాయక స్వాముల వారిని ఓంకార స్వరూపముగా ఆరాధించే విధానం ఉంటుంది. గణపతి ఉపనిషత్తు అనేది కూడా ఒకటి ఉన్నది. విశేషముగా స్వామివారు ఆది పూజ్యుడు, సమస్త దేవతల చేత పూజలు అందుకునేటువంటి వాడు. అగ్రపూజ, మనం ఏ దేవతను ఆరాధన చేయాలన్నా ముందుగా వినాయకుని ఆరాధించిన తర్వాతే మిగతా దేవతను ఆరాధించటం అనేది ఉంటుంది. ఈ ప్రకారముగా లోకమంతా ఒకటి నాడు మరి స్వామివారి భక్తి విశేషముగా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా పెట్టి ఎంతో వైభవపేతముగా అందరూ భక్తి శ్రద్ధలతో ఆరాధించుకునే విధానం. ఆ ప్రకారముగా మరి గణపతి అనుగ్రహానికి పాత్రులై ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు, దుఃఖములు, బాధలు లేకుండా జీవితం సుఖమయముగా గడుపుకోవటానికి అందరూ కూడా గణపతిని ఆరాధించే విధానం ఉంటుంది. సకల గణములకు, రుద్ర గణములకు, దేవగణములకు అధిపతిగా ఉన్నటువంటి వినాయక స్వామి. అందుచేత ఆయన అనుగ్రహానికి పాత్రులైనట్లయితే ఎలాంటి విఘ్నములు ఉండవు. విఘ్న నివారకాయ నమః అనేటువంటి భావనతో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించుకునే విధానం ఈ పూట విశేషముగా అందరూ ఆరాధిస్తారు. రేపు కూడా మరి గణపతి ఆరాధన చేసుకునే విధానం ఉంటుంది. సాకారమూర్తిగా స్వామివారిని ఆరాధించుకోవటం, మరి గణపతి ఆవిర్భావం అనేటువంటి యొక్క అంశము కూడా చాలామందికి తెలుసు. ఎందుకంటే ఈ రోజున పూజా సందర్భములో గణపతి ఎట్లాగా వారు ఆవిర్భవించారు అనే ఉదాంతం అంతయు కూడా మనం చదువుకుని ఉంటాము. కాబట్టి గణాధ్యక్షుడు,
గజముఖుడు, మూషక వాహనుడు, ఏకదంతుడు, లంబోదరుడు, శూర్పకర్ణుడు, ఇట్లా అనేక నామములతో కొలవబడేటువంటి స్వామి. ఈ ప్రకారముగా ప్రవృత్తి మార్గముగా ఉన్నటువంటి గృహస్థులు స్వామివారిని సకార ఆకారముగా ఆరాధించుకోవటం ఉంటుంది. యోగులు స్వామివారిని నివృత్తి మార్గములో ఆరాధిస్తారు. ఓంకార స్వరూపుడుగా ఉన్నటువంటి వినాయక స్వామిని మనలోనే ఆరాధించుకునే విధానం. బయట ఆరాధించేది అందరూ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం. మనలోనే ఆ వినాయక స్వామి ఉన్నాడు. మన శరీరం కూడా సకల దేవత స్వరూపముగా మహాత్ములు చెప్తూ ఉన్నారు. దేహే సర్వం మదీయే ఇది వసతి పునఃతీర్థమన్యత్ కిమస్తి అని శంకరాచార్యులు వారు కూడా చెప్పినటువంటి విధానము. దేహే సర్వం మదీయే, మదీయే నా యొక్క దేహమునందే సకల దేవతలు ఉన్నారు అనేటువంటి విధానముగా యోగులు ఆరాధించే విధానం, జ్ఞానులు ఆరాధించే విధానం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. మన ఈ శరీరమే దేవాలయము. ఈ దేవాలయములో సకల దేవతలు, ఒక ఆలయం ఉందంటే ఆలయంలో ప్రధాన దేవత గర్భగుడి యందు ఉండగా ఆ యొక్క ఆలయంలో అనేక వైపుల ఇతర దేవతలు కొలువై ఉంటారు. ఆ ప్రకారముగా మనలో శుద్ధ బ్రహ్మము గర్భగుడి యందు ప్రతిష్ఠ అయి ఉండగా శరీరమంతా కూడా ఆయా దేవతలు నెలకొని ఉన్నారు. నేత్రాధిపతి సూర్యుడు, శ్రోత్రాధిపతి దిగది దేవత, వాక్కు అధిదేవత అగ్ని, జిహ్వాది దేవత వరుణుడు, అట్లా జ్ఞానేంద్రియములకు, కర్మేంద్రియములకు, అంతరేంద్రియాలకు అన్నీ కూడా అధిపతులుగా దేవతలు మన ఈ శరీరమునందే నెలకొని ఉన్నారు, కొలువై ఉన్నారు. అధిదేవతలుగా కొలువై ఉన్న విధానము. సాంఖ్య విచారం, స్థూల పంచీకరణ అనేది మనం చెప్పుకున్నప్పుడు దాంట్లో ఏ ఇంద్రియానికి అధిదేవత అనేటువంటివన్నీ కూడా మనం దాంట్లో దర్శిస్తాం. ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము అని కూడా చెప్తూ ఉన్నారు. ఆది భౌతికము అని చెప్పన్నప్పుడు మన ఈ స్థూల దేహం యొక్క సంబంధ గోళకములు అవి ఆది భౌతికము అని. ఆధ్యాత్మికము అన్నప్పుడు ఆ గోళకములలో ఉన్నటువంటి ఇంద్రియములను ఆధ్యాత్మికము అన్నారు. ఆది దైవికము అన్నప్పుడు ఇంద్రియాది దేవతలు, ఇప్పుడు చెప్పుకున్నట్లుగా శ్రోత్రేంద్రియానికి, నేత్రేంద్రియానికి, ఘ్రాణేంద్రియానికి, చక్షుంద్రియానికి, ఇట్లా మనస్సుకి, బుద్ధికి, మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తానికి క్షేత్రజ్ఞుడు, అహంకారానికి రుద్రుడు, ఇట్లాగా మన ఈ శరీరమునందే సకల దేవతల నివాసము కలిగి ఉన్నటువంటిది దేహమనే దేవాలయం. అట్టి ఆ దేహమనేటువంటి దేవాలయములో మహాకారణముగా
మహాకారణ స్థలం, హంస సంచరించేటువంటి మహాకారణ స్థలమునందు వినాయక స్వామిని ఆరాధించటం అనేది ఉంటుంది. మహాకారణ స్థలమునందు వినాయక స్వామి, ఎందుకంటే ఆయన ఓంకార స్వరూపుడు. ఓం 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 ఓంకార రూపం త్రహమితి చపరం యత్స్వరూపం తురీయం అన్నారు. ఓంకార రూపం, ఓంకారమై ఉన్నటువంటి వినాయకుడు, తురీయం, ఆ తురీయమునందు ఆయన నెలని ఉన్నటువంటి విధానం. ఆయన మూలాధార చక్రానికి అధిదేవతగా కూడా చెప్తారు. షడ్చక్రములు, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార అనేటువంటి ఈ చక్ర విచారం ఒకటి ఉంటుంది. వాటికి కూడా ఆ అధిదేవతలు నివాసమై ఉన్న విధానం. మూలాధారమునకు వినాయకుడు, స్వాదిష్టాన చక్రానికి బ్రహ్మదేవుడు, మణిపూరకమునకు విష్ణుదేవుడు, అనాహత చక్రానికి రుద్రుడు, విశుద్ధ చక్రమునకు జీవుడు, ఆజ్ఞాచక్రం పరమాత్మ, సహస్రారమునకు సద్గురుమూర్తి. ఇట్లాగా ఆయా చక్రాలకు కూడా అధిదేవతలు ఉన్నారనేది. కాబట్టి మొదటిది మూలాధార చక్రము, అన్ని చక్రాలకు మూలమై ఉన్నటువంటి చక్రం మూలాధార చక్రం. దానికి అధిదేవత వినాయక స్వామి. అట్లుగా ఉనగుదస్థానం మునవాశాశాసావర్ణగంబై చతుర్దళయుక్తంబై తప్త కాంచన పుష్ప సన్నిభంబై మహీనిలయంబై ఘ్రాణాకారణంబై మూలాధార చక్రంబురంజుల్లు అందు వినాయకునకు 6 నూర్లు. ఘ్రాణాకారణంబై, ఘ్రాణేంద్రియం, ఆ ఘ్రాణేంద్రియం ఉన్నటువంటి స్థలమే వినాయక స్వామి ఉన్నటువంటి స్థలము. అక్కడ యోగులు ఆరాధిస్తారు. కాబట్టి లోకములో సామాన్య మానవులే ఉన్నటువంటి వారు సాకారమూర్తిగా ఆరాధించుకోవటం ఉంటుంది. కానీ యోగ మార్గంలో ప్రయాణం చేసి ఏ విఘ్నములు లేకుండా, ఏ సమస్యలు లేకుండా సుఖముగా ప్రయాణము చేసి ఆ పరబ్రహ్మతత్వాన్ని, మోక్షధామాన్ని చేరుకోవటానికి మంచి అనుకూలాలు కలగజేసేటువంటి విధానముగా వినాయక స్వామిని మూలాధార చక్రమునందు ఆరాధించే విధానం ఉంటుంది. మూలాధార చక్రము అని చెప్పి అనగానే చాలామంది పాయుస్థలమునందు భావించే విధానం ఉంటుంది. లోకంలో సాధారణంగా అందరూ కూడా ఇదే భావన కలిగి ఉన్నారు. శ్రీ స్వరాజ్యాశ్రమ గురుదేవులు మాత్రం మనకి చెప్పినటువంటి విధానము ఘ్రాణం, ఘ్రాణాకారణంబై అని మన శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఘ్రాణం అంటే ముక్కు, నాసిక, ఆ స్థలమునందే వినాయక స్వామిని ఆరాధించటం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఆయన మూలాధార చక్రమునకు అధినాయకుడు. స్వామివారి విషయంలో చాలా మంచిగా చెప్పుకొచ్చారు. షట్చక్ర విచారం అనేది స్వామివారు రచించారు. దాంట్లో చాలా విశేషాలు ఉన్నాయి. చాలామంది ఈ షట్చక్రాల మాటలు వాడతారు, కానీ దానికి అంతగా వివరణాత్మక అంశం మాత్రం మనకి అందబడదు. అది ఒక
శ్రీ స్వరాజ్యాశ్రమ స్వామివారు లక్ష్మణార్యులు మాత్రమే మంచిగా చాలా వివరణాత్మకముగా చెప్పినటువంటి అంశం. ఒకవేళ మనం వారి బోధలు కనుక మనం విని ఉండకపోయినట్లయితే మనం కూడా మూలాధార చక్రము పాయుస్థలంలో ఉన్నట్లుగా, అక్కడే వినాయక స్వామి కూడా ఉన్నట్లుగా భావన చేసేవాళ్ళము. కానీ స్వామివారు మాత్రం చాలా విశేషముగా చెప్పినటువంటి అంశము ఈ గ్రహణ స్థలము హంస సంచరించేటువంటి స్థలం, అది మూలాధార చక్రము అన్నారు. మూలయతీతి మూలం మూల ప్రతిష్టాయాం, మూలము ఆధారము రెండు పదాలు కలిసి మూలాధార చక్రము అన్నారు. మూలము ఆధారము, దేనికి ఏది మూలం, దేనికి ఏది ఆధారం అని చూసినట్లయితే స్థూల దేహానికి మూలం శ్వాస, స్వామి చెప్పిన మాట. సూక్ష్మ దేహానికి ఆధారం ఎరుక అన్నారు. కాబట్టి శ్వాస, ఎరుక ఈ రెండు కూడా మహాకారణం యొక్క స్థూల రూపాలు. మహాకారణం అనబడేటువంటి దాని స్థూలముగా ఉన్నటువంటి రెండు రూపాలు, ఒకటి మూలము అనేది శ్వాసగా, మరొకటి ఆధారం అనేది ఎరుకగా. కాబట్టి శ్వాస అనేటువంటిది మూలముగా ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నది. మన ఈ శరీరం అనేటువంటిది జీవించి ఉన్నది అంటే శ్వాస ఉండబట్టి. శరీరంలో చాలా ఉన్నాయి, కానీ దేని యొక్క ఆధారంతోనూ ఈ దేహము లేదు. ఒక శ్వాస ఆధారంతోనే దేహం ఉన్నది. ఎందుకంటే ఆయా ఇంద్రియాలు లోపించిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు జీవనం చేసుకుంటూ ఉన్నారు. నేత్రేంద్రియం లేని వాళ్ళు, పనిచేయని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తమ దేహ వ్యవహారం చేసుకుంటూ ఉన్నారు. శ్రోత్రేంద్రియం పనిచేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. వారు లోకంలో దేహ విహారం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఒక్క శ్వాస మాత్రమే లేకపోయినట్లయితే శరీరంలో ఎలాంటి చలనం ఉండదు. అందుచేత శరీరానికి మూలము శ్వాస కనుక శ్వాస అనేటువంటి దాని ఆధారముతోనే శరీరములో ఉన్నటువంటి అన్ని భాగాలు పనిచేస్తూ ఉన్నాయి. శరీరానికి సంబంధించినటువంటివి అవయవములు, అవి మరి శరీరములో చేరి ఉన్నటువంటివిగా నిరంతరముగా పనిచేస్తూ ఉన్నాయి. హార్ట్ కానీ, లింగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, బ్రెయిన్ కానీ అన్నీ కూడా స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి అవయవాలు. ఇవన్నీ కూడా పనిచేయటం కారణం ఏంటంటే శ్వాస అనేది ఉండటం కారణముగా. అట్లనే సూక్ష్మదేహములో ఉన్న ఇంద్రియాలు అవన్నీ కూడా పనిచేయటంలో గల కారణం ఏంటంటే వెనకాల తెలివి అనేది ఉండటం కారణముగా. తెలివి ఉండబట్టి సూక్ష్మదేహం పనిచేస్తుంది. అనగా అది ఇంద్రియాత్మికం. సూక్ష్మదేహము ఇంద్రియాత్మికము కనుక ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహం పనిచేయాలంటే తెలివి ఉండాలి. నిద్రలో ఆ తెలివి ఉండదు. ఎందుకంటే నిద్ర అనేది అజ్ఞానంతో ఆవహించి ఉంటుంది కాబట్టి అజ్ఞానావరణం కారణముగా తెలివి అనేది అది ఉండదు, ప్రతిఫలించదు. తత్కారణంగా సూక్ష్మదేహం పనిచేయటం అనేది ఉండదు. ఈ సూక్ష్మదేహం పనిచేయకపోవటము అనే అంశమే నిద్ర అనే దాన్ని సుషుప్తి అవస్థ అన్నారు.
సూక్ష్మదేహం పనిచేస్తూ ఉంటే స్థూలదేహం పనిచేస్తుంది. సూక్ష్మదేహం వ్యవహరించే విధానంగా ఉంటే స్థూలదేహం కూడా పనిచేస్తుంది. కాబట్టి సూక్ష్మదేహం పనిచేయటం లేదు అంటే అది నిద్ర అంటే అజ్ఞానం, అవిద్య, ఆవరణం. ఈ ఆవరణం కారణముగా దాంట్లో ఆ తెలివి అనేటువంటిది లోపిస్తుంది. తెలివి లోపించటం కారణముగా సూక్ష్మదేహం పనిచేయటం అనేది ఉండదు. ఆ సూక్ష్మదేహం పనిచేయకపోవటమే సుషుప్తి అవస్థ అనే పేరు పెట్టాము. కాబట్టి సూక్ష్మదేహం పనిచేయాలని చెప్పనంటే దానికి తెలివి అనేది ముఖ్యంగా ఉండాలి. కాబట్టి తెలివి కూడా శుద్ధంగా ఉండే కొద్దీ వ్యవహారం కూడా బాగా ఉంటుంది. దాన్ని తెలివితేటలు అంటారు. కనుక తెలివితేటలు అని చెప్పనంటే వాళ్ళలో బాగా సాత్వికం ఉండటం కారణముగా తెలివి బాగా ఉంటుంది, సూక్ష్మదేహం బాగా పనిచేస్తుంది, అన్ని విషయాలను బాగా గ్రహించుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి సూక్ష్మదేహం అనేది వ్యవహరించటానికి తెలివి అనేది ఉండాలి. లేకపోతే తెలివి లేనివాడా అంటారు, తెలివి తక్కువవాడా అంటారు, తెలివి మందగించిన వాడా అంటారు, మతిమరుపు అంటారు. ఇట్లా అనేక పదాలు వాడటం జరుగుతుంది. కాబట్టి సూక్ష్మదేహం పనిచేయాలంటే తెలివి అనేది ప్రధానంగా ఉండాలి. అట్లనే ఈ స్థూలదేహం ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం ఇది గోళకాత్మిక గోళకాత్మిక స్థూలదేహం. ఇది పనిచేయాలంటే శ్వాస అనేది ఉండాలి. కాబట్టి రెండు వ్యవహారానికి మూలమై ఉన్న వస్తువులు ఈ రెండే. ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం, అవయవములు గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహం. ఈ రెండే వ్యవహారం. ఈ రెండు గనక పనిచేయకపోతే అవ్యవహార్యం. అది సుషుప్తి అవస్థ అయి ఉంటుంది, యోగ సమాధి అని అదన్నా అయి ఉంటుంది. ఎక్కడైతే స్థూలదేహము సూక్ష్మదేహము పనిచేయవో అది సుషుప్తి అవస్థ అయి ఉంటుంది, యోగ సమాధి అని చెప్పన్న అయి ఉంటుంది. కాబట్టి సూక్ష్మదేహము పనిచేయకపోవటము సుషుప్తి అవస్థ అంటాం. కాబట్టి ప్రకారముగా దాన్ని అవ్యవహార్యం అనే పదం ఉపనిషత్తుల్లో వాడారు. అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, ఏకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచ ఉపశమం, శాంతం, శివం అని చక్కటి పదాలు వాడతారు. మాండిక్యంలో ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ మంత్ర భాగం అంతయో కూడా. కాబట్టి ప్రకారముగా మరి ఈ స్థూలదేహము సూక్ష్మదేహము రెండు కూడా పనిచేయకపోవటం కారణం ఏంటంటే అది తెలివి అనేది పూర్తిగా లేకపోవటము. తెలివి వరకే లేకపోవటం అనేది సుషుప్తి అవస్థ. తెలివితో పాటు శ్వాస కూడా సంచరించకపోవటం అనేటువంటిది అది యోగ సమాధి. ఈ ప్రకారముగా మన ఈ రెండు శరీరములు గోళకాత్మిక స్థూలదేహము, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహము ఈ రెండు కూడా వ్యవహరించాలంటే మూలాధారం వాటి కారణంగా ఈ పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఏం చెప్పుకున్నాం, మూలాధారం అంటే శ్వాస అనేది దేహానికి మూలము అన్నాం. మరి ఇంద్రియాత్మిక సూక్ష్మదేహానికి తెలివి అనేది ఆధారం అనుకున్నాం. ఈ రెండింటి వ్యవహారమే లోకములో అందరూ కలిగి ఉన్నారు. కాబట్టి దీంట్లో ఏ వర్ణములు ఏ
మత భేదములు, కుల భేదములు దీంట్లో ఏమీ లేవు. ఇవన్నీ వ్యవహారములో ఉన్నటువంటి అంశాలు. సకల మానవులు భగవత్ సృష్టిలో ఉన్నటువంటి జీవ సముదాయం అంతవరకే. ప్రాణికోటి, మానవేతర జీవులన్నీ కూడా ప్రాణికోటి. కనుక మానవులు తెలివి గలవారుగా భావించుకునేటువంటి ప్రాణి మానవుడు. ఇట్టి మానవ సముదాయం అంతా కూడా మరి లోకంలో వ్యవహరిస్తున్నారు అంటే స్థూలదేహము పనిచేయాలి, సూక్ష్మదేహము పనిచేయాలి. ఈ రెండు పనిచేస్తేనే వ్యవహార విధానము. ఆ రెండు పనిచేయాలంటే సూక్ష్మదేహానికి తెలివి ఉండాలి, స్థూల దేహానికి శ్వాస ఉండాలి. కనుక ఈ ప్రకారముగా దీన్ని మూల ఆధారము అన్నారు. ఇది మూలాధారము. చాలామంది ఆ పదాలు వాడతారు కానీ వివరణాత్మక అంశం మాత్రం మీకు రాదు. ఇక్కడ స్వామివారు మాత్రం చాలా మంచిగా ఇవ్వటం కారణముగా మనం చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది. అందుచేత ఈ మూలాధారముగా ఉన్నటువంటి యొక్క దానికి మరి వినాయక స్వాముల వారు అధిష్టాత. ఆయన దానికి అధిపతిగా చెప్పారు. మూలాధార చక్రంబునకు వినాయకుడు అధిదేవత. అది ఈ విధంగా అధిదేవత అన్నప్పుడు ఆ మహాకారణ స్వరూపుడే వినాయక స్వామి. ఎందుకంటే స్థూలదేహానికి మూలముగా శ్వాస, సూక్ష్మదేహానికి ఆధారముగా ఎరుక అన్నప్పుడు ఈ రెండు కూడా మహాకారణమే. కనుక మహాకారణమే సూక్ష్మదేహమునందు తెలివిగా, స్థూలదేహమునందు శ్వాసగా ఆ మహాకారణమే ఉన్నది. అట్టి ఆ మహాకారణమే ఓంకార స్వరూపము అన్నారు. ఎందువల్ల అంటే అది అర్ధమాత్ర అంటారు. అర్ధమాత్ర అక్షరా నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. దాని అర్ధమాత్ర మహాకారణమగు వినాయక స్వామి అర్ధమాత్ర స్వరూపము. కనుక అర్ధమాత్రయే మకారముగా, ఉకారముగా, అకారముగా ఉంటుంది. అకార, ఉకార, మకారములు లేకపోయినా అర్ధమాత్ర ఉంటుంది. కాబట్టి ఆ అర్ధమాత్రగా ఉన్నటువంటిది ప్రణవ స్వరూపము. వినాయకుడు ప్రణవ స్వరూపుడు, ఓంకార స్వరూపుడు. అందువల్ల ఆయన ఆది పూజ్యుడు అన్నారు. అందరికంటే ముందుగా పూజింపబడేటువంటి వాడు. ఎవరెవరు ఏ ఏ దేవతను ఆరాధించే విధానముగా ఉన్నారని ముందుగా అగ్రపూజ్యుడు. ఎందుకంటే ఓంకారము సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం అని గాయత్రి మహామంత్రంలో వస్తుంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ అని భగవద్గీతలో కూడా చెప్పడం జరుగుతున్నది. అట్టి ఆ ఓంకారమే పరబ్రహ్మ స్వరూపము. మరి ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆది పూజ్యుడు. ఆయన్ని ఆరాధించే ఎవరైనా ఆరాధించాల్సి ఉంటుంది. ఎందువల్ల అని చెప్పారంటే ఆ ఓంకారము అన్ని రూపాలు కలిగి ఉన్నది. ఆ ఓంకారాత్మకమైనటువంటి పరబ్రహ్మ తత్వమే విశ్వములో సకల దేవతా స్వరూపములుగా ఉన్నది. అది త్రిమూర్తులు, ఇతర దేవతలు అందరూ కూడా ఆ ఓంకార పరబ్రహ్మ తత్వం యొక్క అంశములు అని అర్థం. అది ఆయన ఆధారం కలిగే ఉన్నారు. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభిని
కలడగ్నిన్ దిశలన్ పగల్ల నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి వెదకంగా ఏల ఈయాయడన్ అని భాగవతం కూడా చెబుతూ ఉన్నది. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ విష్ణువులో ఉన్నాడు, శివుల్లో ఉన్నాడు, రుద్రుని యందు ఉన్నాడు. సకల దేవతలు, సకల పదార్థములు, విశ్వమంతా కూడా వ్యాపకమై ఉన్నట్టు తత్వం పరబ్రహ్మతత్వం. అట్టి ఆ పరబ్రహ్మతత్వమే ఓంకారము అని. అంటే ఓంకారమును అందరూ కూడా ఆది పూజ్యుడుగా ఆరాధించి మిగతా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. కనుక లోకములో ఆయా మత విధాన శాక్తేయ మతము, వైష్ణవ మతము, శైవ మతము, ఇట్లా అనేక మతాలు ఉన్నాయి. అందరూ కూడా వారి వారి యొక్క దేవతల్ని ఆరాధించుకోవటం ఉంటుంది. కానీ ఎవరు ఏ యొక్క వారి దేవతను ఆరాధించే విధానంగా ఉన్నా ముందుగా వినాయక స్వామిని ఆరాధించాల్సి ఉంటుంది. అంటే ఏమిటంటే అందరూ కూడా పరబ్రహ్మతత్వాన్ని ముందుగా ఆరాధించుకుంటూ ఉన్నారు అనే అర్థం. ఓంకార స్వరూపమై ఉన్నటువంటి పరబ్రహ్మమై ఉన్నటువంటి వినాయక స్వామిని ఆరాధించుకోవటం అని చెప్పనంటే ముందుగా పరబ్రహ్మతత్వమును ఆరాధించిన తర్వాతే వారి ఇష్టదైవాన్ని ఆరాధించుకోవటం అనేది అవుతుంది. ఎందుకంటే ఆ పరబ్రహ్మమే అన్ని రూపాలుగా ఉన్నది కాబట్టి. ఆదిత్యానాం అహం విష్ణు, రుద్రాణం శంకరశాస్మి, మునీనామప్యహం వ్యాస, ఇట్లాగా మనకి భగవద్గీత 10వ అధ్యాయంలో చెప్తారు. కనుక ఈ ప్రకారముగా వినాయక స్వామి అని చెప్పిన పరబ్రహ్మతత్వము అని అర్థం అది. ఎందుకంటే వినాయక స్వామి గురించి చెప్పుకుంటే మనకు చాలా విషయాలు దాంట్లో వస్తాయి. గణపతి ఉపనిషత్తులో ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. దాంట్లో సాక్షాత్ పరబ్రహ్మతత్వమే గణపతి వినాయక స్వామిగా గణపతి ఉపనిషత్తు మీరు చూసుకోండి. దాంట్లో స్వామి గురించి పరబ్రహ్మతత్వముగా దాంట్లో వర్ణన చేస్తారు. కాబట్టి ప్రకారముగా ఆది పూజ్యుడుగా ఉన్నటువంటి విధానం. ఆది పూజ్యుడు అనే విషయంలో కూడా నేత్రానికి అధిపతిగా సూర్యుడు, శ్రోత్రానికి అధిపతిగా దిగది దేవత, జిహ్వకు వరుణుడు, త్వగేంద్రియానికి వాయువు, మనస్సుకి చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, పాణేంద్రియమునకు మరి ఇంద్రుడు, పాదమునకు విష్ణువు, ఇట్లాగా ఆయా దేవతలందరూ కూడా ఆయా ఇంద్రియాలకు అధిదేవతగా ఉండగా ఒక మహాకారణముగా అనగా ప్రాణముగా ఉన్న పరబ్రహ్మతత్వమే వినాయక స్వామి. కాబట్టి మనలో ఆ వినాయక స్వామి మహాకారణమునందు ఆయన నెలకొని ఉన్నటువంటి విధానముగా యోగులు భావించే విధానము. కాబట్టి చక్కగా వారి ధ్యానములో ఆ మహాకారణమునందున్నటువంటి వినాయక స్వామిని ఆరాధించటం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు చక్కటి పరబ్రహ్మతత్వానుభవాన్ని, మోక్షాన్ని పొందడం అనేది జరుగుతుంది. ముక్తి ప్రదాయకుడు గణపతి అని చెప్పానంటే ఎవరైతే హంస యొక్క ఆశ్రయంలో ఉంటారో వాళ్లకు ఆయన ముక్తిని ప్రసాదించేదిగా ఉంటుంది. కాబట్టి ఆయనను అక్కడ ఆరాధిస్తారు గణపతిని మహాకారణమునందు. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వహరతు మే పాపం దుస్వప్ననాశిని ఖండాత్ ప్రరోహంతి పరుషః పరిహి ఏతావానో దూర్వే వ్రతను సహస్రేణ శతేన చ అని మనకి ఆ వేదములో చెప్పేటువంటిది. గరిక గురించి చెప్పుకొస్తారు. ఈ 2 మంత్రాలు గరిక, దాన్నే దూర్వా అని చెప్పని అంటారు.
ఖాండాత్ ఖాండాత్ ప్రరోహంతి పరుష పరిహి. ఆ గరిక కూడా అనేక కనుపులతో అది పెరుగుతూ ఉంటుంది. కాండము అంటే గనుపు అన్నమాట. అనేక గనుపులతో పెరుగుతూ ఉండేది ఆ గరిక అని చెప్పి అన్నారు. అట్లా ఈ శ్వాస అనేది కూడా మరి బహికుంభకము అంతఃకుంభకం అనే గణుపులతో ఎప్పుడూ కూడా ఇది ప్రరోహతి అనగా రోహతి అంటే మొలుస్తూ ఉంటుంది అని చెప్పనేటువంటి భావన. కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరిహి ఏతావానో దూర్వే. అది పరుష పరిహి అనే మాట. పరి అంటే చుట్టుకోవటం అనే అర్థం. పరుష అంటే వాక్కులు. శబ్ద బ్రహ్మము అంటాం కదా. ఈ శబ్ద బ్రహ్మం అనేది ఆ శబల బ్రహ్మాత్మకమై ఉన్న పరబ్రహ్మము నుండే ఆవిర్భావం అనేది అవుతుంది. పరుష అంటే వాక్కులు. ప్రతి వాక్కుని అది అలముకుని ఉన్నది, చుట్టుకుని ఉందన్నమాట. శబ్ద బ్రహ్మం రావాలంటే శబల బ్రహ్మం పరబ్రహ్మ అనుగ్రహం ఉండాలి. అందుచేత పరుష పరిహి అన్ని మాటలు శ్వాస యొక్క ఆధారముతోనే వస్తూ ఉన్నాయి. పరుష పరిహి ఏతావాను దూర్వే. దూర్వా అన్నారు. దూర్వా అంటే మరి పశువుల చేత హింసింపబడేది కాబట్టి దూర్వా అనే మాట వాడతారు. అనగా పశువులు ఆ గడ్డిని భుజిస్తాయి కాబట్టి ఆ ప్రకారముగా వాటి చేత భుజింపబడేదిగా ఉన్నది కాబట్టి దాన్ని దూర్వా అనే పదము చెప్పుతారు. అట్లాగే ఇక్కడ పశువు అని చెప్పనంటే మన ఈ శరీరం అనే దాన్ని పశువుతో పోల్చారు కాబట్టి ఈశ్వరుణ్ణి పశుపతి అని చెప్పని అన్నారు. పశూనాం జీవానాం అధిపతి పశుపతి. సమస్త జీవులకు ఆయన అధిపతి అనే భావనగా, అందువల్ల ఆయన ఈశ్వరుణ్ణి పశుపతి అన్నారు. ఈ శరీరములు జడాత్మికమై ఉన్న ఏ వ్యవహారం చేసే అవకాశాలు లేవు కాబట్టి జడాత్మికమై ఉన్నటువంటి దేహాన్ని చేతనవంతముగా చేసి వ్యవహరింపజేసేటువంటి విధానం ఈ శ్వాస. అయితే ఈ శ్వాసలు అన్నీ కూడా ఈ దేహం యొక్క రక్షణ కోసంగానే వినియోగింపబడుతూ ఉన్నాయి కనుక శ్వాస ఉండబట్టే ఈ దేహం ఉన్నది. శ్వాస లేకుండా ఈ దేహం ఉండే అవకాశాలు లేవు. శ్వాస గనక తొలగిపోయిందా అంటే ఈ శరీరం మరణించటం అనే మాట. దాన్ని శిథిలమైపోతుంది, మట్టిలో చేరిపోతుంది. ఇంత కాంతివంతముగా తేజవంతముగా ఈ దేహం ఉందని చెప్పనంటే శ్వాస అనేటువంటిది. కాబట్టి ప్రకారముగా అన్ని శ్వాసలు కూడా ఈ దేహం అనేటువంటి పశువు ఈ దేహ వినియోగానికే ఖర్చు అయిపోతూ ఉన్నాయి. ఈ దేహం యొక్క దేహం యొక్క బ్రతుకు, ఈ దేహం యొక్క జీవన విధానం కోసంగానే అన్ని శ్వాసలు ఖర్చు అయిపోతున్నాయి కాబట్టి దూర్వా అనే పదం వాడటం కారణం. అన్ని శ్వాసలు దేహ రక్షణ కోసంగానే వినియోగింపబడుతూ ఉన్నాయి. కానీ మహాత్ములు ఆ శ్వాసని బ్రహ్మమును పొందటానికి వినియోగించుకుంటారు. మహాత్ములు యోగులు నిర్వికారమై నిరాకారమై స్వప్రకాశాత్మికమై నామరూపరహితమై సర్వాధారమై ఉన్నటువంటి ఏ బ్రహ్మముగా పిలువబడుతుందో ఆ బ్రహ్మ ప్రాప్తిని పొందటానికి ఈ శ్వాసలను వాళ్ళు వినియోగించుకుంటూ ఉన్నారు. కానీ లోకంలో సకల మానవులు కూడా ఈ శరీరం అనేటువంటిది బతకటానికి జీవించటానికి దాని దేహం కోసంగానే అందరూ శ్వాసలను వినియోగింపజేసుకునే విధానంగా ఉన్నది. కాబట్టి ప్రకారముగా ఈ యొక్క దేహం నిలబడాలి అని చెప్పనంటే ఈ శ్వాస అనేది ఉండాలి. బ్రహ్మమును పొందాలి, బ్రాహ్మీ అనుభవాన్ని పొందాలి అనేటువంటి విధానంగా ఉన్న వాళ్లకు
ఈ శ్వాస అనేటువంటి దాన్ని ఆలంబనంగా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధముగా ఉన్నటువంటి శ్వాసను దేహమును బ్రతికించుకోవటానికి వాడుకోవటమా, లేక బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందటానికి వినియోగించుకోవటమా అనేటువంటిది వివేకమును అనుసరించి ఉండేటువంటి అంశము. కాబట్టి వివేకవంతులై ఉన్నటువంటి యోగులు ఈ శ్వాసను మోక్షమునకు, బ్రహ్మైక్యమునకు చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారు. కనుక బ్రహ్మప్రాప్తిని పొందాలంటే శ్వాస ద్వారానే పొందాల్సి ఉంటుంది. ఇంకా ఏ మార్గము లేదు. నాణ్య పంథ అయనాయ విద్యతే, మరొక మార్గం లేదిక. ఈ ప్రపంచమును పొందాలని చెప్పనంటే మనస్సును ఆశ్రయించాల్సి ఉంటుంది. కనుక మనస్సు అనేది ప్రపంచమునకు జతపడి ఉన్నటువంటి వస్తువు. పంచభూతాత్మికమై ఉన్నటువంటి ప్రపంచమును ఆస్వాదించాలంటే మనస్సును ఆశ్రయించాలి. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్నుపసేవతే అన్నారు పరమాత్మ గీతలో. అధిష్టాయ మనశ్చాయం, మనస్సుని అధిష్టానముగా ఆధారముగా చేసుకొని విషయాన్ ఉపసేవతే, ప్రపంచములో ఉన్న విషయాల్ని వాళ్ళు పొందే విధానముగా ఉన్నారు. కాబట్టి ప్రపంచ అనుభవాన్ని లేదా పంచ విషయాల అనుభవాన్ని పొందాలని చెప్పనంటే మనస్సుని ముఖ్యంగా ఆశ్రయించాల్సి ఉంటుంది. ప్రపంచము కాక ప్రపంచ అధిష్టానమై, ప్రపంచమునకు అధిష్టానముగా ఉన్నటువంటి బ్రహ్మం, అట్టి ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వమును చేరుకోవాలంటే మనం శ్వాస ఆశ్రయములో ఉండాలి. కనుక మనో ఆశ్రయం ఒకటి, శ్వాస ఆశ్రయం ఒకటి. ఏం చెప్పుకున్నామంటే ఒకటి ప్రపంచము, మరొకటి పరమాత్మ. ప్రపంచం కావాలా, పరమాత్మ కావాలా? ప్రపంచం అనుభవం కావాలంటే మనస్సుని ఆశ్రయించాలి. మనస్సే చూపించేది. ఎందుకంటే మనస్సుకు అధీనములో ఉన్నటువంటివి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అందుచేత ఇక్కడ ఏం చెప్పారంటే దశేంద్రియాధ్యక్షం మనః అని వేదాంత పంచదశి. దశేంద్రియాధ్యక్షం మనః. కనుక దశేంద్రియాలకు మనస్సు అధ్యక్షులుగా ఉన్నది కాబట్టి మరి ఆ ఇంద్రియ సహాయం లేకుండా మనం ప్రపంచ అనుభవాన్ని పొందే అవకాశం లేదు. ఇంద్రియ సహాయం ఉండాలి. నేత్రం లేకపోయిందా దృశ్యం గోచరించదు. శ్రోత్రేంద్రియం లేకపోయిందా శబ్దములు వినపడవు. కనుక ప్రపంచ అనుభవాన్ని పొందాలని చెప్పినంటే ఇంద్రియములు, వాటికి అధిష్టానముగా ఉన్నటువంటి మనస్సు. కాబట్టి ప్రకారముగా ప్రపంచం కావాలంటే మనస్సుని ఆశ్రయించాలి. లేదా పరమాత్మ అనుభవం చేసుకోవాలంటే, పరమాత్మను పొందాలంటే హంసను ఆశ్రయించాలి. ఇది ఒకటి ఇంద్రియ అగోచరమై ఉన్న తత్వం ఒకటి, ఇంద్రియ గోచరమై ఉన్నటువంటి వస్తువు ఒకటి. రెండే ఉన్నాయి ఈ విషయంలో. సాకారంచ నిరాకారంచ, సగుణంచ నిర్గుణంచ అన్నారు. కాబట్టి ఏది కావాలి? ప్రపంచం కావాలా? మనసును ముందు పెట్టుకోండి. పరమాత్మ కావాలా? శ్వాసను ముందు పెట్టుకోండి. కాబట్టి ప్రకారముగా పరమాత్మతో అనుసంధానం శ్వాసకు ఉన్నది. ప్రపంచముతో అనుసంధానం మనస్సుకు ఉన్నది. కాబట్టి ప్రకారముగా ఏ యొక్క శ్వాస దూర్వా అని పిలువబడుతూ ఈ శరీర అవసరములకు, శరీర జీవనానికి,
శరీర బ్రతుకుకి శరీర బ్రతుకుకి ఈ శ్వాసను వాడుకోవటం జరుగుతుంది. లోకమంతా కూడా ఇదే పని చేస్తుంది. అట్టి ఆ శ్వాస బ్రహ్మమును పొందింపజేసుకోవటానికి మహాత్ములు దాన్ని వినియోగింపజేసుకుంటూ ఉన్నారు. అందుచేత బ్రహ్మప్రాప్తిని పొందింపజేయాలంటే శ్వాసే మార్గమై ఉన్నది. అందుచేత దూర్వా అందరి జీవితాలు ఈ ప్రకారంగానే పోతూ ఉన్నాయి. అందరికీ కూడా ఈ శ్వాస దూర్వగా ఉన్నది. అంటే దేహమగు పశువుల చేత హింసింపబడుతూ ఆ దేహ రక్షణ కోసంగా వినియోగింపబడుతూ ఉన్నటువంటిది దూర్వా. ఆ విధముగా ఉన్నటువంటి శ్వాస దుస్వప్న నాశిని, స్వప్నములను లేకుండా చేసేటువంటిది ఈ శ్వాస అని అర్థం. దాన్నే గరిక అంటారు. శ్వాసనే దుస్వప్న నాశిని. దుస్వప్నము అని చెప్పనంటే మరి ఈ భ్రాంతి జ్ఞానము కలిగి ఉన్న అంశాన్ని దుస్వప్నము అంటారు. దాన్ని మనకి మాండుక్యంలో కూడా గౌడపాదాచార్యుల వారు మరి అన్యదా గృహణత స్వప్న నిద్రాతత్వం అజానత అనే మాట చెప్పుకొచ్చారు. నిద్రాతత్వం అజానత, తత్వం బ్రహ్మము యొక్క స్వరూపమును తెలియకుండా ఉండటాన్ని నిద్ర అన్నారు. అన్యదా గృహణత స్వప్న అన్నారు. మరొక మాట, అన్యదా నీవు బ్రహ్మమై ఉండగా ఆ బ్రహ్మము కంటే అన్యముగా ఉన్నటువంటి ఏ అనాత్మ వస్తువులు ఉన్నాయో ఆ అనాత్మ వస్తువులే నేను, నావి అని చెప్పి అనుకుంటూ ఉన్నా. స్థూల దేహం నేను అని, స్థూల దేహానికి సంబంధించి ఉన్నటువంటి యొక్క వస్తువులు నావి అని చెప్పి అంటూ ఉన్నా. అనగా ఈ స్థూల దేహం యొక్క పేరు మీద ఉన్నాయిగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్లాట్లు, భూములు, ఇండ్లు అన్నీ కూడా స్థూల దేహం యొక్క పేరు మీద ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ వనరులను నావి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఈ దేహమేమో నేను అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఈ విధంగా అనుకోవటాన్ని అన్యదా గృహణత స్వప్న అన్నారు. తనకంటే అన్యముగా ఉన్నటువంటి దేహాది సంఘాతమునందు నేను, నావి అనే భావనతో ఉండటమే స్వప్నము అన్నారు. తానెవరో తెలియకుండా ఉండటం నిద్ర అనే పేరు పెట్టారు. నేనుని అనాత్మ వస్తువుల యందు ఆరోపించి పరిణామశీలమై ఉన్నటువంటి పదార్థములు నావిగా భావించుకుంటూ ఉన్నటువంటి దానిని స్వప్నము అని అన్నారు. అనగా దాదాపుగా అందరూ భ్రాంతి జ్ఞానములో ఉన్నారనే విషయం. భ్రాంతి జ్ఞానములో ఉన్నారు, భ్రమలో ఉన్నారు. భ్రమలు ఒడిగిన బ్రహ్మంబు బట్ట బయలు అన్నారు. కాబట్టి భ్రమలతో ఉన్నటువంటి విధానము అందరూ కూడా అట్టి భ్రమా సంబంధ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఏమిటి భ్రమా సంబంధ జీవితం అంటే? తాను బ్రహ్మమై ఉండి కూడా మరి ఈ యొక్క అనాత్మ వస్తువుల యందు నేననే భావన ఆరోపితం చేసుకుని పరిణామశీలమై ఉన్నటువంటి యొక్క వస్తువులు నావిగా భావించుకుంటూ ఉన్న విధానం. దీన్ని స్వప్నము అన్నారు. ఇది భ్రాంతి జన్యమై ఉన్న అంశము కాబట్టి దుస్వప్నము అనే మాట కూడా వాడారు. దుస్వప్ననాశిని అని చెప్పనంటే మరి ఇట్టి భ్రాంతిని లేకుండా చేసే విధానము. ఎవరైతే మహాకారణముగు వినాయక స్వామిని ఆశ్రయించి నివృత్తి మార్గముగా ధ్యాన మార్గములో పయనించేటువంటి వారు మాత్రమే దుస్వప్న నాశిని, ఈ భ్రమా సంబంధమై ఉన్నటువంటి భావన తొలగింపజేసి యథార్థ జ్ఞానము, సత్య జ్ఞానమును కలగజేస్తుంది. నేను బ్రహ్మమును అనేది యథార్థ జ్ఞానం.
నేను ఈ దేహమును అనుకోవటం భ్రాంతి జ్ఞానం ఇది. కాబట్టి అందరూ కూడా చూసినట్లయితే ఈ భ్రాంతిలోనే ఉన్నారు. ఈ ప్రకారముగా ఈ దుస్వప్నముగా ఉన్నటువంటి భ్రాంతిని నశింపజేయగలిగేటువంటి యొక్క విధానము ఈ శ్వాస యందు మాత్రమే ఉన్నది. దుస్వప్ననాశిని, ఇవి మనకు తైత్రీయోపనిషత్తులో వచ్చే మంత్రాలు. ఇవి తైత్రీయోపనిషత్తు నారాయణ ప్రశ్నము, ఆ నారాయణ ప్రశ్నములో వచ్చే మంత్రాలు ఇవి. ఖాండాత్ ఖాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరిహి ఏతావానో దూర్వే వ్రతను సహస్రేణ శతేన చ సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. రెండు కూడా తైత్రీయంలో చెప్పేటువంటి యొక్క మంత్రాలు. ఇవి గరికకు వాడేటువంటి మంత్రాలు. గరిక అనే దానికి వాడే మంత్రాలు. అవి కేవలం మనకు బాహ్యములో ఉన్న గరికకు అన్వయం కావు. అది మనలో ఉన్నటువంటి ఈ శ్వాస అనబడేటువంటిది అంతఃకుంభకం బహికుంభకములే గనుపులుగా కలిగి ప్రరోహతి రోజువారీగా పెరిగిపోతూ ఉన్నటువంటి ఏ శ్వాస అయితే ఉన్న దానిని గరిక అన్నారు. అంటే ఆ గరిక అనేది మరి వినాయక స్వామికి చాలా ప్రీతికరమై ఉన్నదిగా చెప్పే భావనతో చాలామంది ఈ యొక్క గరికను తీసుకువచ్చి దర్భాలు గరిక అంటే దాన్ని తీసుకొచ్చి స్వామివారి ప్రధానంగా సమర్పించటం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ హంస శ్వాసగా ఉన్నటువంటి గరికను మన మహాకారణముగా ఓంకార స్వరూపముగా పరబ్రహ్మతత్వముగా ఉన్న వినాయక స్వామికి ఈ గరిక అనే సమర్పించటం అని చెప్పనంటే యోగ సమాధిలో ఆ శ్వాస పూర్తిగా ఆగిపోవటం అనే అంశం. ఆ ఆగిపోయిందా అంటే దాన్ని యోగ సమాధి అన్నారు. ఇట్లాగా చెప్పేటువంటి విధానములో మరి వినాయక స్వామికి ఇద్దరు భార్యలు అన్నారు. ఇద్దరు భార్యలు అని చెప్పనంటే సిద్ధి బుద్ధి అనేది ఇద్దరు భార్యలు. సిద్ధి అనగా మహాకారణం. ఈ హంస యొక్క ఆశ్రయంలోనే ఇక్కడ సిద్ధి బుద్ధి అనే రెండు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే బుద్ధి అని చెప్పనంటే శుద్ధాంతఃకరణం బుద్ధి అంటారు. మలినాంతఃకరణం మనస్సు. అనగా అంతఃకరణం ఒకటే, అది శుద్ధంగా ఉంటేనేమో బుద్ధి అంటాం, మలినముగా ఉంటే మనస్సు అంటాం. ఎందుకు మలినము అని చెప్పన్నాము అంటే ఆ మనస్సుని ఇంద్రియాలకు జత చేశాం. ఇంద్రియాల వెంబడే పోవటం కారణముగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క విషయాలలో మునిగిపోవటం కారణముగా అది మలినమైపోతూ ఉన్నది. శ్రోత్రం ద్వారా, నేత్రం ద్వారా, జిహ్వ ద్వారా ఇట్లా బయటికి పోయి బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయాలని ఆస్వాదించే విధానముగా నిరంతరంగా చేస్తున్న విధానం. దీనివల్ల అది మలినమైపోతూ ఉంది అంతఃకరణం. ఆ మలినమై ఉన్నటువంటి అంతఃకరణాన్ని మనస్సు అని చెప్పనన్నారు. అట్లా మరి మలినమైపోయి ఉన్నటువంటి యొక్క మనస్సును మనం ఎట్లా శుద్ధం చేసుకోవాలి, ఎట్లా అది శుభ్రం అవుతుంది, ఆ మాలిన్యాలన్నీ కూడా పోయేటువంటి విధానం ఎట్లా అని అన్నట్లయితే దాన్ని యోగములో ప్రవేశింపజేసినప్పుడు, ధ్యానములో నిశ్చలముగా ఉంచినప్పుడు, హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు ఆ మలినములన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే ఆ మలినములు మొత్తం తొలగిపోయాయో మలినాంతఃకరణం మనస్సు అనే మాట తొలగిపోయి శుద్ధాంతఃకరణం బుద్ధి అనే విషయంగా వస్తుంది. కాబట్టి ఆ ప్రకారముగా ఏర్పడ్డటువంటి ఆ శుద్ధ బుద్ధియే మరి ఆ వినాయక స్వామి సన్నిధిలో ఉంటుంది కాబట్టి, మహాకారణ సన్నిధిలో ఉంటుంది కాబట్టి ఆ శుద్ధ బుద్ధినే ఆయన తన పత్నిగా స్వీకరించుకున్నటువంటి విధానం. అనగా మహాకారణ స్వరూపమగు ఆయన ఓంకార స్వరూపము పరబ్రహ్మతత్వము ఆ శుద్ధమై ఉన్నటువంటి అంతఃకరణాన్ని, ఆ బుద్ధిని తనకు భార్యగా ఆయన తన సన్నిధిలో పెట్టుకున్న విధానం.
ఎప్పుడైతే ఆ శుద్ధ బుద్ధి అనేది ఏర్పడుతుందో అక్కడ వాళ్ళకి సిద్ధి అనగా యోగ సిద్ధి, దాన్నే బ్రాహ్మీ అనుభవము అన్నారు. అంటే ఆ బ్రహ్మానుభవం కలగటమే అది సిద్ధి అని చెప్పి అన్నారు. కనుక బుద్ధి అనే అంశం వచ్చినప్పుడే అక్కడ సిద్ధి అనేటువంటి ఆమె కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మహాకారణముగా చెప్పేటువంటి హంస యొక్క నివాస స్థలముగా చెప్పేటువంటి అక్కడ ఈ బుద్ధి ఉంటుంది. అక్కడే ఆ బుద్ధి ఉన్న చోటే సిద్ధి ఉంటుంది. ఈ మాట మీకు భగవద్గీతలో స్వామివారు చెప్పారు. ఎక్కడ అంటే భజతాం ప్రీతిపూర్వకం అన్నారు. అనగా సోహంభావమునందుండి నన్ను ఆరాధించినటువంటి వారు ఆ యొక్క వారికి నేను దదామి బుద్ధి యోగం, వారికి బుద్ధి యోగాన్ని ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి అక్కడే బుద్ధి ఉన్నటువంటి స్థలము. ఆ బుద్ధి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఏన మాం ఉపయాంతితే దదామి బుద్ధి యోగం, నేను బుద్ధి యోగాన్ని ఇస్తూ ఉన్నాను. దాని ద్వారా వాళ్ళు ఏమవుతున్నారు అంటే మాం యాంతి అనగా బ్రహ్మము యొక్క ప్రాప్తిని వాళ్ళు పొందుతూ ఉన్నారు. అందుచేత మహాకారణమునందు ఉండటమే అక్కడ బుద్ధి అనే అంశము ఏర్పడటం జరుగుతుంది. ఆ శుద్ధ బుద్ధి అనేది ఏర్పడ్డప్పుడు అక్కడ పరబ్రహ్మమును అవలోకన చేసేటువంటి సిద్ధి కూడా కలుగుతుంది. కాబట్టి ఈ బుద్ధి సిద్ధి అనేటువంటి రెండు కూడా ఆ మహాకారణమునకు పత్నులుగా భావించిన విధానము. అట్లనే మరి వారికి ఇద్దరు బిడ్డలు చెప్పిన విధానములో సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు అని అర్థం. కనుక క్షేమము అని చెప్పినట్టు దాన్ని యోగక్షేమం వహామ్యహం, పరమాత్మ అన్నమాట. కాబట్టి ఆ యోగం ఉన్నటువంటి వారికి ఆ క్షేమం రక్షణ విధానం ఉంటుంది అర్థం. కాబట్టి బుద్ధికి సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు అన్నారు. ఆ ఆత్మక్షేమం ఉన్నటువంటి చోటే లాభం, అది ఆత్మానందం, బ్రహ్మానంద లాభం. మనం జీవితం ఎన్నో లాభాలు కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి లాభం అనేది లేకుండా ఎవరో కూడా ఏ పని చేయరు. అన్ని లాభాలలో మరి మనిషి కోరుకునేది ఏమిటంటే నాకు ఆ లాభం ఏర్పడినట్లయితే నేను సుఖంగా శాంతిగా ఉంటాను. అన్నింటికంటే గొప్ప లాభం ఏమిటని చెప్పినంటే బ్రహ్మానందము. ఆ బ్రహ్మానందములో ఉండటమే అది లాభం. మరి సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు అని చెప్పనేది. ఈ ప్రకారముగా ఉన్నటువంటి మహాకారణ స్థలములో ఉన్నటువంటి వినాయక స్వామి యగు మహాకారణముకు ఓంకారము పరబ్రహ్మతత్వ సన్నిధిలో సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు పత్నులుగా సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడుగా కలిగి ఉన్నటువంటి మహాకారణ స్థలము. అంటే ఆ మహాకారణ స్థలములో ఉన్నటువంటి వారి అనుగ్రహానికి మనం పాత్రులు కావాలని చెప్పన్నట్లయితే మరి ఆ వినాయక స్వామికి చాలా ప్రీతికరమై ఉన్నటువంటి ఏ యొక్క గరిక ఉన్నదో శ్వాస అనేటువంటి దాన్ని మన నివృత్తి మార్గము ద్వారా ఆ మహాకారణానికి సమర్పణ చేయాల్సి ఉంటుంది. ఇట్లా మనకి పారమార్థికముగా ఎన్నో అంశాలు దీంట్లో చేరి ఉన్నటువంటి విధానము. కాబట్టి ఆయన గజానన అనేటువంటి మాట కూడా మనం పిలుస్తూ ఉంటాము. గజానన అనే గజ ఆనన, ఆనన అంటే ముఖము, ఆ ముఖాన్ని ఆననము అని చెప్పని అంటారు. అది గజ అనగా ఏనుగు యొక్క ముఖము కలిగి ఉన్నాడు కాబట్టి గజాననుడు అనేటువంటి మాటగా పిలుస్తూ ఉన్నాము. గజానన అనేది ఒకటి, జగానన అనేది ఒకటి. జగ ఆనన అనగా జగత్తే ముఖముగా కలిగి ఉన్నటువంటి విధానం ఒకటి. మానవులందరూ కూడా ప్రవృత్తి మార్గం వైపుకు తిరిగి ఉన్నారు. ఈ ప్రవృత్తి మార్గం వైపుకు తిరిగి ఉన్న విధానమే జగానన. జగత్తే ఆననముగా ముఖముగా కలిగి ఉన్నారు, అది బహిర్ముఖ విధానము. కాబట్టి దాన్ని అడిదిప్పామని చెప్పనంటే గజానన అనేది అవుతుంది. కాబట్టి గజాననుడు అని చెప్పనంటే నివృత్తి బ్రహ్మం వైపుకు తిరిగి ఉన్నటువంటి ముఖము కలిగి ఉన్న దాన్ని గజానన అనేటువంటి అర్థము. ఆ ప్రపంచం వైపుకి ముఖం కలిగి ఉంటేనేమో జగానన అనేది అవుతుంది. అందుచేత నివృత్తి మార్గం యొక్క అంశమే ఓంకార స్వరూపము వినాయక స్వామి
చాలా చక్కగా మరి ఆయన గారు మూలాధార చక్రమునందు అధిష్టాతగా ఉన్నటువంటి విధానం, అక్కడ మహాకారణమునందు చక్కగా హంస యొక్క ఆశ్రయంలో ఉండి యోగులు ఆ పరబ్రహ్మతత్వము వినాయక స్వామిని ఆరాధించి ఆయన పత్నులుగా ఉన్నటువంటి బుద్ధి సిద్ధి అనేటువంటి ఆ దేవతల అనుగ్రహానికి పాత్రులై ఆ బ్రహ్మములో చేరిపోయే వాళ్ళు జన్మరాహిత్యాన్ని పొందుతూ ఉన్నారు. ఆ విధంగా మరి అందరూ కూడా ఈ మహాకారణమునందే ఆ వినాయక స్వామిని ఆరాధించి మరి అన్ని విఘ్నాలను తొలగింపజేసుకొని మరి నివృత్తి మార్గమునందు ప్రయాణం చేసి ఆ శుద్ధ బ్రహ్మమును చేరుకొని ధరించాల్సి ఉంటుంది. అలాంటి శక్తిని భక్తిని మరి అందరికీ కూడా ఆ యొక్క సిద్ధి బుద్ధి సమేతుడై ఉన్నటువంటి గజాననుడు వినాయక స్వామి విఘ్ననాయకుడు అనుగ్రహించి అందరికీ కూడా చక్కటి యోగతత్వాన్ని కలగజేసి మనస్సుని అంతర్ముఖము కలగజేసి ఆ శుద్ధ బ్రహ్మమును చేరే విధానముగా మరి అనుగ్రహించి అందరికీ కూడా మరి మోక్ష ప్రదాతగా ఉన్నటువంటి వినాయక అనుగ్రహ పాత్రులై ధరింతులుగాక అని చెప్పని ఆశీర్వదిస్తూ అందరికీ శుభాశీషులు శుభమస్తు. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. కుటుంబ సభ్యులందరికీ శుభమస్తు. అందరికీ సన్మంగళాని భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.